ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఒక వ్యక్తి వస్తున్నాడు, సహాయం చేస్తాడు. ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఒక రహస్యం బయటపడుతుంది. ఇవన్నీ వదులుకుంటే నిజంగా నీ కర్మే అని చెప్తా. నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు లేరని కూడా చెప్తా. ఎందుకంటే ఎక్కువ టైం లేదు తల్లి. వెంటనే తెలుసుకుని తీరాలి. ఈ వ్యక్తి రావడానికి గల కారణం ఏంటి? ఆ వ్యక్తి ఎవరు? అలాగే నిజం వింటే నువ్వు నమ్మలేని నిజం ఒకటి బయటపడుతుంది. నిజం ఇప్పుడు నీ ఎదురుగ్గా ఉంది, నీ ముందు ఉంది. మరి నిర్ణయం నీదే. ఏం చేస్తావో, ఏం ఆలోచిస్తావో అంతా కూడా నీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంది. నీకే వదిలేస్తున్నా, నీ చేతులకు అప్పగిస్తున్న బాధ్యత. కానీ వదులుకోకు బిడ్డ, ఎక్కువ సమయం లేదు. ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను. ఒక 10 నిమిషాలు ఇక్కడ ఆగి నీ సాయి ఏం చెప్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం అయితే చెయ్యి. ఎందుకంటే ఆ తర్వాత చాలా బాధపడతావు, చాలా నష్టపోతావు. అదీ కాక ఒక ముఖ్యమైన విషయం తల్లి, ఒంటరిగా వినటానికి ప్రయత్నించు. ఇది అందరితో కలిసి వినే సందేశం కాదు. నువ్వు ఒక వ్యక్తివే, ఒక్కదానివి ఉన్నప్పుడే, ఒంటరిగా చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వినాల్సినటువంటి సందేశం. ఇది నీ తండ్రి మాట, నీ తండ్రి ఆజ్ఞ, నీ తండ్రి శాసనం. తప్పద్దు బిడ్డ, మాట దాటద్దు, గీత దాటద్దు, చిక్కుల్లో పడతావు, జాగ్రత్త అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక సందేశంతో ఉన్న ఒక హెచ్చరికతో ఉన్నటువంటి ఒక సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుక ఎంత అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఆ మాటల వెనుకున్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో తెలుసుకున్నామంటే మనకు రాబోయే చిక్కులు కానీ, కష్టాలు కానీ, సమస్యలు కానీ అన్నింటి నుంచి మనం దూరంగా ఉంటాం. మనకు రాబోయే అదృష్టాలు కానీ, అలాగే శుభవార్తలు కానీ, శుభ సంకేతాలను కానీ చక్కగా అద్దుకుంటాం. బాబా చెప్పినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వింటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఏముందిలే అని నిర్లక్ష్యం చేస్తే నిజంగా ఒకరోజు బాధపడతాం. అంతా అయిపోయాక గుర్తొస్తుంది, బాబా గారు ఆ రోజు హెచ్చరించారు కదా, వినాల్సింది అంటూ. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. ఇంకా మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉంటారండి. మొన్న రీసెంట్గా ఒక ఆవిడ విషయం ఏంటి అని అంటే గనక, వాళ్ళు ఎవరి దగ్గర ఒక చీటీ వేశారు. ఆ డబ్బులు తీసుకుని వాళ్ళు పరారైపోయారు. ఏం చెయ్యాలో దిక్కు తోచట్లేదు. ఉన్న అమౌంట్ అంతా కూడా అది పిల్ల పెళ్లి కోసం అని చెప్పి చీటీ వేసి పెట్టారు. వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు వీళ్ళు. అసలు అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు బాబా గారి భక్తులు. అప్పుడు బాబా గారి ఓదార్పు కోసం మన సందేశాలు చూస్తున్నప్పుడు గురువు గారి గురించి చూసి బాబాని ఈ దారి చూపించాడేమో అన్నట్టుగా గురువు గారికి కాల్ చేస్తే, గురువు గారు చేసిన పూజల వల్ల వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే కాల్ చేశారు. లేదండి, మీకు డబ్బులు ఇస్తాం, ఊర్లో మా ప్రాపర్టీ ఉంది, అది అమ్మటానికి వెళ్ళాం, అమ్ముకుని వచ్చి మీ డబ్బు మీకు ఇస్తాం అంటూ వాళ్ళంతటా వాళ్ళే కాల్ చేసి ఆ తర్వాత ఒక 15 డేస్లో వాళ్ళ డబ్బు వాళ్ళకి రిటర్న్ చేశారండి. ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ని షేర్ చేశారండి. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ ప్రధాన తాంత్రిక్ సుబ్రహ్మణ్య పూజారి గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం 24 అవర్స్లోనే మీకు పరిష్కారం అన్నది అందిస్తున్నారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7386242425. ఒకసారి నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ కూడా ఫోను ద్వారా, పోజుల ద్వారానే, మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని కూడా లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరకోశ, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు,
భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈ క్షణంలో నువ్వు వినబోయే విషయం సాధారణమైన విషయం కాదు. ప్రత్యేకంగా నీ కోసం నేను తీసుకువచ్చిన ఒక సందేశం. నీ జీవితంలో జరగబోయే ఒక సంఘటన నువ్వు వింటే నిజంగా ఆశ్చర్యపోతావు. ఇది ఇతరులతో కలిసి వినాల్సినటువంటి విషయం కాదు బిడ్డ. ఒంటరిగా ప్రశాంతంగా కూర్చొని వినాల్సినంత లోతైన ఒక కంపించే శక్తి ఉన్న ఒక సందేశం. ఇక్కడ నీకు ఈ రాబోయే 4 రోజులు ఉన్నాయో ఆ రోజుల్లో నీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతోందంటే, ఈ 4 రోజులు నీ జీవితంలో ఒక సాధారణ మార్పు కాదు, ఒక పాత అధ్యాయం పూర్తిగా ముగిసి కొత్త జీవితం మొదలయ్యే శుభశక్తి నిండిన రోజులు. ఇవి నేను ఊహించి చెప్పిన మాటలు కాదు బిడ్డ. ఈ సాయి నీకు వాగ్దానం ఇస్తున్న ఒక పలుకు, ఒక మాట. ఇది ఏదో ఊరికే మాట వరుసకో, నీ కన్నీళ్లు తుడపటానికో చెప్పట్లేదు. ఇక్కడ నిజంగానే నీ సాయి నీకు మాట ఇస్తున్నాడు. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా నీ లోతైన నీ బాధ చూస్తున్నాను. ఎందుకంటే నాకు తెలుసు నీలో దాగి ఉన్న నొప్పి, ఆశ, భయము, అదృష్టము అన్నింటినీ బయటపెట్టే నిజమైన ఒక సందేశం తల్లి. ఈరోజు నువ్వు ఈ సందేశాన్ని వింటే ప్రతి పదము కూడా నువ్వు ఇప్పటి వరకు అర్థం చేసుకుని నీ జీవిత రహస్యాలను ముందుకు తీసుకువెళ్తుంది. ప్రస్తుతం నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఒక ప్రశాంతమైన ప్రదేశం చూసుకుని కూర్చో తల్లి. ఈ మాటల శక్తి నీలోకి దిగిపోవటానికి నీ మనసు సిద్ధంగా ఉండాలి. నువ్వు ఇంకా కూడా ఆలస్యం చేస్తూ ఉన్న, మనసులో ఇది జరుగుతుందా లేదా అనే అనుమానం ఉన్న, సందిగ్ధంలో ఉన్న, అయోమయంలో ఉన్న అన్ని పక్కన పెట్టే పూర్తి నమ్మకాన్ని నీ సాయి మీద ఉంచు. నీ సాయి నీ జీవితాన్ని ఎలా చక్కదిద్దుతాడో, ఎటువైపుకి తీసుకువెళ్తాడో, ఎంత ఉన్నత శిఖరాల వైపు తీసుకువెళ్తాడో నీకే అర్థమవుతుంది. అందుకే మరీ చెప్తున్నాను, నిర్లక్ష్యం మాత్రం వద్దు బిడ్డ. నీకోసం ఒక నిజం ఎదురు చూస్తోంది, నీకోసం ఒక ఆశాదీపం ఎదురు చూస్తోంది. ముఖ్యంగా ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నమ్మకంతో ఉండాలి, నీ సాయి మీద విశ్వాసంతో ఉండాలి. అప్పుడే ప్రతి మాట కూడా నిజమవుతుంది, ప్రతి సందేశము కూడా కార్యరూపం దాలుస్తుంది. కాబట్టి జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త. పొరపాటును కూడా పక్కకు వెళ్ళకు. నీ జీవితాన్ని మార్చే సందేశం ఎప్పుడూ కూడా చివరిలోనే వస్తుంది. నువ్వు వినబోయేది నీ జీవితం మొత్తం కూడా మార్చగల ఒక దివ్య సత్యం. నీ లోపల పెరుగుతున్న దివ్య శక్తి, సాయ శక్తి. ఇది నువ్వు గమనించకుండా జరగవు, కానీ ఈ 4 రోజుల్లో ఒక విచిత్రమైన అంతర్గత మార్పు నీలో మొదలవుతుంది. అదృష్టం నీ వైపు వస్తుందని నీ మనసు ముందుగా తెలుసుకుంటుంది. ఎన్నాళ్ళుగానో నీలో నిద్రపోయిన ఆ శౌర్యము, ధైర్యము, సంకల్పము ఇప్పుడు నెమ్మదిగా పైకి వస్తాయి. నువ్వు చేస్తున్న చిన్న పనుల్లో కూడా పెద్ద నిర్ణయాలు తీసుకునే శక్తి కలుగుతుంది. ఇది సాధారణ ధైర్యం కాదు బిడ్డ, నీ భవిష్యత్తుని మార్చే ఒక లోతైన శక్తి. ఎవరైనా నీపై ఆధారపడే పరిస్థితి వస్తే నువ్వు ఒక నాయకుడిలా నిలబడతావు. నీలో పెరిగే ఈ శక్తి గతంలో ఎదురైన బాధలన్నింటినీ తొలగించే విధంగా పనిచేస్తుంది. నువ్వు మాట్లాడే మాటలకు బలం పెరుగుతుంది. నీ చూపు ముందున్నది మాత్రమే కాదు, దాని తర్వాత ఉండే ప్రమాదం లేదా లాభం కూడా నీకు బాగా స్పష్టంగా కనిపిస్తుంది. అలా పనిచేస్తుంది నీ చూపు. ఇదే నీలో పుడుతున్న దివ్య శక్తి యొక్క ప్రభావం. ఒక వ్యక్తి ద్వారా వచ్చే ప్రధాన మార్పు ఈ రోజుల్లో నీ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద మలుపు అవుతుంది. ఒక వ్యక్తి వల్లనే వస్తుంది. ఆ వ్యక్తి నీకు సహాయం చేయటానికే వస్తాడు. ఇంతవరకు కూడా ఆ వ్యక్తి నీ జీవితంలో చిన్నగాని పెద్దగాని పాత్ర పోషించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ పాత్ర పూర్తిగా మారే అవకాశం ఉంది. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట, ఒక సలహా లేదా ఒక నిర్ణయం నీలో లోతైన ఆలోచనను రేకెత్తిస్తుంది. నువ్వు విస్మరించిన ఒక సంబంధం, వాయిదా వేసిన ఒక నిర్ణయం, భయంతో దూరం పెట్టిన ఒక అవకాశం, ఇవన్నింటిలో ఏదో ఒక దానికి ఈ ఒక వ్యక్తి కారణమవుతాడు. ఈ మార్పు మొదటి చిన్నదిగా కనిపించిన తర్వాత అది నీ జీవిత దిశను పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. నువ్వు గమనించకపోయినా ఆ వ్యక్తి నీ జీవితానికి దారి చూపే ఒక దివ్య సూచనగా వ్యవహరిస్తాడు. ఒకరి వల్ల నీ లోపల ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోవటం, నువ్వు నిజాన్ని అర్థం చేసుకోవటం,
వంటి సంఘటనలు ఈ కాలంలో జరుగుతాయి. అనుకోని శుభవార్త ఈ రోజుల్లో నీకు ముందుకు వస్తుంది. ఇక్కడ ఒక ప్రధాన మార్పు అయితే కలుగుతుంది బిడ్డ. అది నీ కెరియర్కు సంబంధించిందా, నీ జీవితానికి సంబంధించిందా? నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక వార్త, ఒక మెసేజ్ లేదా ఒక ఆఫర్ నీ దారిలోకి వస్తుంది. నీ చేతుల మీదుగా చేసిన పనికి ఫలితం వచ్చేటట్లు ఇప్పుడు నీ సాయి పరిస్థితులన్నింటినీ కూడా మార్చేస్తున్నాడని అర్థం చేసుకో. ఇది నీ పనిలో నీ పై అధికారులు నీ పై నుంచి మంచి అభిప్రాయం ఏర్పరచుకుంటారు. ఎటువంటి ఆలస్యం లేకుండా ప్రమోషన్కి సంబంధించిన సంకేతాలు కనిపించవచ్చు. ఇది చెయ్యమన్న పని తిరస్కరించిన వాడు కూడా ఇప్పుడు నీ సహాయం కోరవచ్చు. నీ మాటలు ప్రాధాన్యత పొందుతాయి. నీ కృషి వెలుగులోకి వస్తుంది. ఇది కేవలం పని సంబంధిత శుభవార్త మాత్రమే కాదు తల్లి. నీ అభిప్రాయాలను సమాజం గుర్తించే సమయం కూడా. నీ ప్రతిభను చూసి ఇతరులు ఆశ్చర్యపడే సందర్భాలు రావచ్చు. నువ్వు చేసిన పని నువ్వు ఊహించిన చోట ప్రశంసలు పొందుతుంది. ఇది నిజమైన అనుకోని శుభవార్తే కదా. డబ్బు ప్రవాహం పెరగటం, డబ్బు విషయంలో నువ్వు అనుభవించిన ఒత్తిడి ఇప్పుడు క్రమంగా తగ్గిపోతుంది. నీ చేతుల్లోకి డబ్బు చేరే పరిస్థితులు ఏర్పడతాయి. ఎండిపోయిన నది మళ్ళీ ప్రవహించడం ఎలాగైతే ఉంటుందో అలాగే ఆర్థిక ప్రవాహం నీ వైపు తిరిగి వస్తుంది తల్లి. పాత బకాయిలు క్లియర్ అవుతాయి. ఎవరైనా ఇచ్చే చిన్న సహాయం నీకు పెద్ద లాభం తీసుకువస్తుంది. నువ్వు పెట్టుబడి పెట్టిన చోట నుండి నెమ్మదిగా లాభ సంకేతాలు వస్తాయి. ఇది ఒక్కసారిగా జరిగే పెరుగుదల కాదు, కానీ నిరంతరం పెరుగుతున్న స్థిరమైన ప్రవాహం. నువ్వు మర్చిపోయిన ఒక రుణం తిరిగి నీకు రావచ్చు. నిలిచిపోయిన ఒక ప్రాజెక్టు మళ్ళీ ట్రాక్ మీదకి వస్తుంది. డబ్బు విషయంలో నువ్వు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు చాలా తెలివిగా స్పష్టంగా ఉంటాయి. అదృష్టం నీ పరం చేరే సమయమైంది. ఇది కుటుంబంలో మంచి మార్పు. ఇంటి వాతావరణం చాలా కాలంగా కొంత ఇబ్బంది కలిగించింది కదా. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. ఇంట్లో ఉన్న వ్యక్తుల మధ్య చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. సంబంధాల్లో సాఫల్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు నీ మాటను వింటారు బిడ్డ. నీ అభిప్రాయానికి గౌరవం కూడా ఇస్తారు. ఇంతకాలం మాట్లాడని ఇద్దరు వ్యక్తులు నీ మధ్యవర్తిత్వంతో మళ్ళీ కలిసే అవకాశం ఉంది. నీకు తెలిసిన వాళ్ళు, నీ చుట్టాలో, నీ ఇంట్లో వాళ్ళు, నీ స్నేహితులు ఇద్దరు ఏదో మాట వచ్చి విడిపోయారు, మాట్లాడుకోకుండా ఉండిపోయారు. నువ్వు కలగజేసుకుని వారిద్దరిని ఒకటి చేస్తావు. అంటే నీ మధ్యవర్తిత్వం వాళ్ళని కలుపుతుంది. నీ మాటకు అంత విలువ ఉంది అని ఇక్కడ అర్థం బిడ్డ. ఇంట్లో శాంతి, ఆనందం, అలాగే ఒక మంచి శక్తి పెరుగుతుంది. ఒక కొత్త సభ్యుని గురించి ఒక వార్త రావచ్చు, లేదా నీ భవిష్యత్తు గురించి సంబంధించిన ఒక విషయం నీకు తెలియవచ్చు. నువ్వు ఇంటి కోసం చేసిన కృషిని కుటుంబం గుర్తించే సమయం కూడా ఇదే బిడ్డ. ఇంట్లో నువ్వు చెప్పే మాటల నుంచి ఒక ధైర్యం, ఒక నమ్మకం కనిపిస్తుంది. ఇది కుటుంబ బంధాలను మరింత బలపరుస్తుంది. ప్రేమ మరియు సంబంధాలలో కీలక పరిణామం ఏర్పడుతుంది. నీ మనసులో ఎన్నాళ్లుగానో చెప్పాలనుకున్న ఒక మాట ఉంది కదా, కానీ సమయం సరిగ్గా రాక ఆ భావనను నువ్వు ముందుకు నెట్టేస్తూ వచ్చావు కదా. ఇప్పుడు సాయి అనుగ్రహం పెరగటంతో ఆ మాటను బయటకు చెప్పటానికి సరైన పరిస్థితులు ఏర్పడతాయి బిడ్డ. నీ భావాలకు నువ్వు లొంగిపోయే సమయం, నీ హృదయానికి నువ్వే నిజం చెప్పాలనుకునే కాలం ఇది. అంతేకాదు, నీ బంధంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. నువ్వు పట్టుకోలేను అనుకున్న బంధం మళ్ళీ కూడా బలపడుతుంది. ఎవరైనా నీకు చెప్పే ఒక చిన్న మాట నీ మనసులో పెద్ద ఆత్మీయతను నింపుతుంది. ఇది కేవలం ప్రేమ విషయమే కాదు బిడ్డ. నీ జీవితంలో ఒకరిని నీ హృదయంలో శాశ్వతంగా నిలబెట్టే సమయం కూడా. ఆరోగ్యంలో ఎంతో ప్రశాంతత వస్తుంది, మానసిక ప్రశాంతత వస్తుంది. గత కొద్ది రోజులుగా నీ శరీరానికన్నా నీ మనసును ఎక్కువగా బాధించిన విషయాలే ఎక్కువ ఉన్నాయి కదా. కనిపించని బాధలే ఎక్కువ కదా. నిద్ర పట్టకపోవటం, చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచించటం, ఇలాంటి సమస్యలు నిన్ను అలసటికి గురి చేశాయి కదా బిడ్డ. ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా నీ మానసిక ప్రశాంతిని అందించే దిశగా కదులుతున్నాయి. నీ సాయి ఆ విధంగా పరిస్థితులన్నింటినీ కూడా కదిలిస్తున్నాడు. శరీరం మీద భారంగా అనిపించిన అలసట తగ్గిపోతుంది. నీ ఊపిరి లోతుగా వెళ్తుంది. నువ్వు మాట్లాడే మాటల వెనుక ఇంతకాలం కనిపించని బలం కనిపిస్తుంది. ముఖ్యంగా నీలో ఒక శాంతి భావం నిలుస్తుంది తల్లి. ఎవరైనా అనవసరంగా నిన్ను కలత పెట్టే పరిస్థితులు తగ్గిపోతాయి. నీ శరీరం కూడా నీకు సహకరిస్తుంది. నిద్ర మెరుగుపడుతుంది. చిన్న ఆరోగ్య సమస్యలు ముగిసిపోతాయి. ఈ రోజుల్లో నువ్వు ఒక విషయం గుర్తుంచుకోవాలి తల్లి.
మానసిక శాంతి నీకు వచ్చినప్పుడు శరీర ఆరోగ్యం స్వయంగా మెరుగుపడుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకో. ఒక అదృష్టానుభవం మరియు అనుకోని లాభం అనుకోకుండా అదృష్టం నీ వైపు తిరిగి చూడటం అన్నది ప్రతిరోజు జరిగే విషయం కాదు కదా బిడ్డ. కానీ నీకు ఈ రోజుల్లో ఒక చిన్న సంఘటన పెద్ద అదృష్ట రూపంలో మారుతుంది. నువ్వు ఊహించని ఒక వ్యక్తి ఊహించని ఒక సహాయం చేస్తాడు. ఆ సహాయం చిన్నదైనా సరే దాని వెనుక దాగి ఉన్న ఆశీర్వాదం ఎంతో పెద్దది. నువ్వు ఎన్నాళ్లుగానో కోరిన విషయం అకస్మాత్తుగా సాధ్యమవుతుంది, పూర్తయిపోతుంది. ఏదైనా ఫోన్ కాల్లో లేదా మెసేజో లేదా నీ ముందు జరిగే ఒక చిన్న అవకాశమే అయినా అది నీ జీవితానికి భారీ మార్పు తెచ్చే సూచన అవుతుంది. ఈ అదృష్టానుభవం సాధారణ అదృష్టం కాదు తల్లి. ఇది నీ కర్మలకు వచ్చిన ప్రతిఫలం. నువ్వు చేసిన మంచి పనులకు వస్తున్న ప్రతిఫలం. నువ్వు చేసిన మంచి పనులు నీకు తిరిగి రావటం. ఒక తలుపు మూసుకుపోతే ఇంకా పెద్ద తలుపులు తెరుచుకుంటాయని అనిపించే కాలం ఇదే. నీ పాదాలు అదృష్ట దిశగా కదులుతున్నాయి. ఒక రహస్య నిజం బయటపడటం, నీ గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారు, ఎవరు నీ గురించి ఏ భావనతో ఉన్నారు, ఎవరు నీ వెనుక ఏ మాట మాట్లాడుతున్నారు, ఇవన్నీ తెలిసిపోకుండా ఉండవు బిడ్డ. ఈ రోజుల్లో ఒక రహస్యమైన విషయం నీ ముందుకు వస్తుంది. ఇంతకాలం నీకు తెలియకుండా ఉండిపోయిన ఒక నిజం, ఒక వ్యక్తి ప్రవర్తన లేదా ఒక నిర్ణయం గురించి దాగి ఉన్న విషయం ఇప్పుడు బయటపడతాయి. ఆ నిజం మొదట నువ్వు వినగానే కొంచెం ఆశ్చర్యపోవచ్చు, కానీ తర్వాత అది నీకు ఉపయోగపడే సమాచారం అని నీకు అర్థం చేసుకుంటావు. ఇది చెడు నిజం బయటపడటం కాదు, ఇది నీ దిశను మార్చే ఒక అవగాహన. నువ్వు ఎవరిని నమ్మాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి, ఎవరెవరు నీకు నిజంగా శ్రేయోభిలాషులు, ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా నీ సాయి తెలియజేస్తాడు తల్లి. ఈ నిజం నీకు ఒక కొత్త ధైర్యాన్ని కూడా ఇస్తుంది. ఎవరెవరు నీకు అండగా ఉన్నారో, ఎవరు నీ ఎదుగుదలను చూసి భయపడుతున్నారో స్పష్టంగా నీ సాయి అర్థమయ్యేలా చేస్తాడు. నీకు దైవశక్తి పెరుగుతుంది. సహజంగానే ఒక దివ్య శక్తి అన్నది ఎక్కువగా నీ చుట్టూ తిరుగుతుంటుంది బిడ్డ. నీ లోపల కూడా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో నీ జీవితంలోని ఒత్తిడులు, మనసులోని సందేహాలు ఆ శక్తులను తగ్గించేస్తాయి, అణిచిపెట్టేస్తాయి. దాని శక్తిని బయటకు రానివ్వవు. ఇప్పుడు అన్నీ కూడా బయటకు వచ్చే సమయం. ఇప్పుడు నీలో ఆధ్యాత్మికత పునర్జీవనం చెందుతోంది తల్లి. నువ్వు చేసే ప్రార్థనల్లో లోతు పెరుగుతుంది. నీ మనసు నీ సాయిని గుర్తు చేసుకుంటే ఆ దివ్యశక్తి వెంటనే స్పందించే పరిస్థితులు ఏర్పడతాయి. ఇది కేవలం భక్తి కాదు, సాయి నీకు పంపుతున్న ఒక శక్తి. నువ్వు చేసే ప్రతి మంచి ఆలోచనకు ఒక దివ్య స్పందన లభిస్తుంది. నువ్వు చేసే నిర్ణయాలకు సాయి ఆశీర్వాదం ఉంటుందని నీలో నువ్వే అనుభూతి చెందుతావు. చుట్టూ ఉన్న శబ్దం తగ్గిపోయి నీ మనసు ఒక ప్రశాంతమైన కాంతిలో నిలబడుతుంది. స్వప్నాల్లో కూడా నీకు ఒక దివ్య సంకేతం వస్తుంది. చిన్న శ్లోకం పలికావనే శరీరానికి ఎంత శాంతి కలగటం నీ చుట్టూ ఉన్న ఎనర్జీ మారిన సంకేతం. ఈ రోజుల్లో చేసేవి ఆధ్యాత్మిక చర్యలు భవిష్యత్తుకు శక్తివంతమైన ఫలితాలను ఇస్తాయి బిడ్డ. ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసిన సమయం ఈ రోజుల్లో నీ జీవితంలో ఒక కీలకమైన మలుపు వస్తుంది. ఇది చిన్న విషయం కాదు, ఒక నిర్ణయం ఉంటుంది. అది నీ భవిష్యత్తు దిశను పూర్తిగా మార్చేస్తుంది. ఈ నిర్ణయం అనేది వ్యక్తిగత సంబంధానికి సంబంధించినదా, లేక కెరియర్ గురించి, లేదా జీవితంలో నువ్వు ఎన్నాళ్లుగానో వాయిదా వేస్తూ వచ్చిన ఒక ముఖ్యమైన అడుగు గురించిందా? ఏదైనా కావచ్చు బిడ్డ. కానీ ఈ నిర్ణయానికి వచ్చిన సమయం ఆగదు. నీ లోపల నీ మనసు ఒకటి చెప్పినా కూడా బయట పరిస్థితుల్లో మరొకటి చెబుతాయి. ఈ సమయంలో నువ్వు వినాల్సింది నీ మనసు మాట. నీ హృదయాన్ని అవహేళన చేస్తే నువ్వు తప్పిపోతావు. కానీ నీ అంతర్గత స్వరం చెప్పే మాటను అనుసరిస్తే ముందున్న మార్గం స్పష్టమవుతుంది. నీ నిర్ణయం ఒకరికి సంతోషం ఇవ్వచ్చు, మరొకరికి అసంతృప్తి కలిగించవచ్చు. కానీ నీ ఆత్మను ధైర్యంగా నిలబెట్టేది ఏది అనేది నువ్వు చూడు. ఈ రోజుల్లో నువ్వు తీసుకునే నిర్ణయము నీ సాయి కూడా మద్దతునిస్తాడు. నువ్వు అడుగు వేసే మార్గం స్వయంగా సృష్టించబడుతుంది. నీ ప్రతిభ వెలుగులోకి రావటం. ఇన్నాళ్లుగాను నువ్వు చేసిన కష్టాన్ని ఎవ్వరూ గుర్తించలేకపోయారేమో, కానీ నువ్వు చేసిన సేవ, నీ కృషి, నీ నిజాయితీ సామాన్యంగా కనిపించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అది ఒక వెలుగు చూసే సమయం తల్లి. నీ ప్రతిభను దాచిపెట్టిన పరిస్థితులు తొలగిపోతాయి. నువ్వు చెప్పిన ఆలోచనలు ఎవరైనా పట్టించుకోకపోయినా ఇప్పుడు అదే ఆలోచన ఇతరులకు అవసరం అవుతుంది. నువ్వు చేసిన పని
నువ్వు వేసిన అడుగులు, నువ్వు ప్రదర్శించిన ఓర్పు ఇవన్నీ ఫలితాలు ఇవ్వటం ప్రారంభిస్తాయి బిడ్డ. నీ కీర్తి నీ ముందుకు చేరుతుంది. నీ గురించి మంచి మాటలు చెప్పడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు బిడ్డ. నీపై ఉన్న నమ్మకం పెరుగుతుంది. ఈ కాలంలో నీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. ఇతరులను నడిపించే శక్తి, వారికి దారి చూపే సామర్థ్యం నీలో ఉంది. నీలా ఆలోచించటానికి కూడా, నీలా వ్యవహరించటానికి ఇతరులు కూడా ప్రేరణ పొందే స్థాయి నీది. ప్రతిభ వెలిగే సమయం ఒకటి వస్తే దాన్ని ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు తల్లి. ఒక పాత ముగింపు పలుకుతుంది. ఇక అలసటికి గురి చేసిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పుకుంటాయి. ఎక్కడో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవం, ఒక విడిపోవటం, ఒక నమ్మకం, లేదా ఒక మోసపోవటం, ఒక కళ విరిగిపోవటం, ఇవన్నీ కూడా మనసులో ముద్రలా పడిపోయి ఉండొచ్చు. కానీ ఈ రోజుల్లో ఆ పాత గాయం నెమ్మదిగా మారిపోతుంది. నువ్వు అనుభవించిన బాధ గుర్తొచ్చినా సరే అది నిన్ను అంతగా బాధించదు. నువ్వు గెలిచినట్లుగా నీకు అనిపిస్తుంది. నువ్వు నిన్ను సరిగ్గా అర్థం చేసుకున్నట్లుగా నీకు అనిపిస్తుంది. పాత బాధ అనేది, దాని వెనుక ఉన్న లోతైన సందేశం నీకు ఎలా తెలుస్తుంది బిడ్డ? ఇది నాకు నష్టం చేయటానికి రాలేదు, నన్ను బలం చెయ్యటానికి వచ్చింది, నన్ను బలవంతుడిగా మార్చడానికి వచ్చింది అని ఎవరినైనా క్షమించాల్సిన అవసరం ఉంటుంది. నీకు నువ్వే ఓ చిన్న మాట అనాల్సిన అవసరం కూడా ఉంటుంది. నేను మానుకున్నాను అది చెప్పగానే ఒక భారమైన రాయి మీద నుండి జారిపోయినట్లుగా నీ మనసు తేలిక పడుతుంది. ఇది ముగింపు మాత్రమే కాదు, ఒక కొత్త శాంతి బిడ్డ. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా ఏవైతే అనవసరమైనవి, జరిగిపోయినవి, పాతవి విషయాలు కావచ్చు, అవకాశాలు కావచ్చు, మోసాలు కావచ్చు, అవమానాలు కావచ్చు, వాటన్నింటినీ మనసులో పెట్టుకొని మోసి 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 అలసిపోయావు. ఇప్పుడు అనుకో, నేను ఇవన్నీ మానేస్తున్నా అని ఒక్క మాట అనుకో గట్టిగా. ఏదో ఒక పెద్ద బండరాయి నీ నెత్తి మీద నుండి ఇట్లా దొర్లుకొని కింద పడిపోయినంత ప్రశాంతత నీకు వస్తుంది. ఆ భావన నీకు కలుగుతుంది. ఆ బరువు దిగిపోయిన ఫీలింగ్ నీకు వస్తుంది. ఇక్కడ కొత్త ఆశీర్వాద ప్రవాహం మొదలైంది బిడ్డ. ఈ రోజుల్లో నీ చుట్టూ కనిపించని నీ సాయి శక్తి కదులుతుంది. నువ్వు నడిచేటప్పుడు నీ అడుగులతో పాటు సాయి ఆశీర్వాదాల ప్రవాహం కూడా నడుస్తుంది. ఇన్నాళ్ళు ఆలస్యమైన పని ఇప్పుడు ముందుకు కదులుతుంది. వాయిదా వేసిన నిర్ణయాలు ఒకటి తర్వాత ఒకటి అన్నీ కూడా సర్దుకుంటాయి. నీ కుటుంబంలో ఒక మంచి శక్తి పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో నువ్వు నిశ్శబ్దంగా ఉండే అవకాశం ఉంటుంది, కానీ ఆ నిశ్శబ్దం కూడా నీకు శక్తినే ఇస్తుంది. సందేహాలు నెమ్మదిగా తొలగిపోతాయి. ఈ రోజుల్లో నువ్వు చేసే ప్రతి మంచి పని కూడా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. ఏదైనా ప్రారంభించాలి అనుకుంటే ఇదే సరైన సమయం బిడ్డ. ప్రారంభించే, ఆలస్యం చెయ్యకు. ఎందుకంటే సాయి ఆశీర్వాదం నీ మీద గట్టిగా ఉంది. కొత్త శుభవార్తలు ఇంట్లోకి వస్తాయి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం మాత్రమే కాదు, భవిష్యత్తు ప్రకాశించే దిశగా తీసుకువెళ్లే శుభ సంకేతం కూడా బిడ్డ. శత్రువుల నుండి రక్షణ నీ జీవితంలో. నువ్వు ఎప్పుడూ కూడా శత్రువులు చూడకపోయినా వారు నిన్ను చూస్తూనే ఉన్నారు. నీ ఎదుగుదలను, నీ ప్రశాంతతను, నీ మంచితనం ఇవన్నీ కూడా ఇతరులకు బాధ కలిగించవచ్చు, కానీ ఈ రోజుల్లో నీ శత్రువులు నీకు హాని కలిగించలేరు. వారి ప్రయత్నాలు కూడా ఫలించవు. వారి మాటలకి బలం తగ్గిపోతుంది. నీ గురించి చెడు ఆలోచించిన వారికి తిరిగి అదే దోషం వారి దారిలో పడుతుంది. నీ మీద ఉన్న సాయి దివ్య రక్షణ చాలా బలంగా ఉంది బిడ్డ. నువ్వు పలికే ధర్మం వారికి అన్నింటికీ కూడా పెద్ద సమాధానం అవుతుంది. ఒకప్పుడు నీకు వ్యతిరేకంగా నిలబడ్డ వారు కూడా ఇప్పుడు నీ ముందుకు వచ్చి మంచి మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి స్థితి నీ సాయి కల్పించబోతున్నాడు. వారి మనసులో ఉన్న నల్లధనం కరిగిపోతుంది. ఇది శత్రువులను ఓడించటం కాదు, ఇది సాయి రక్షణ కవచం పనిచేసే సమయం. నీ మీద పడే చెడు శక్తులను అంతా అడ్డుకునే ఒక అగ్ని వలయం నీ చుట్టూ ఏర్పడింది తల్లి. ధైర్యం పెరుగుతున్న సమయం ఇదే. నీ మనసులో ఎన్నాళ్లుగానో దాచుకున్న ఒక భయం ఉంటుంది. ఇది వ్యక్తిగతం కావచ్చు, ఒక పని గురించి కావచ్చు, లేదా భవిష్యత్తు గురించి ఉన్న ఒక సందేహం కావచ్చు. ఈ రోజుల్లో ఆ భయం నెమ్మదిగా తగ్గిపోతుంది. నువ్వు వేసే ప్రతి అడుగుకి ఒక ధైర్యం కలుగుతుంది. ఇది సాధారణ ధైర్యం కాదు, మనసులో ఉండే అనుమానాలను తొలగించే సాయి శక్తి. నీ మాటలతోనే కాకుండా నీ ప్రవర్తనతో కూడా ఇతరులకు ఓ నమ్మకం కలిగించే స్థాయికి చేరుకుంటావు. ఎవరైనా నీ మీద ఆధారపడే పరిస్థితి వస్తే నువ్వు వెనకాడవు. గతంలో తీసుకోలేని అనుకున్న నిర్ణయాలు కూడా ఇప్పుడు ధైర్యంగా తీసుకుంటావు. నీ మనసులో పుడుతున్న ఈ ధైర్యం సాయి నీకు ఇచ్చిన ఒక సంకేతం బిడ్డ. అయితే ఇక్కడ నీ ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన నీకు పని రావచ్చు, అంటే ప్రయాణం పడవచ్చు,
లేదా కొంత దూరం వెళ్లాల్సిన అవసరమై ఉండొచ్చు. ఈ ప్రయాణం నీకు అనుకున్న దానికంటే ఎక్కువ ఉపయోగం ఇస్తుంది. నువ్వు కలవాల్సిన ఒక వ్యక్తిని కలుస్తావు. పని కోసం వెళ్తే మంచి ఫలితం వస్తుంది. కుటుంబంతో వెళ్తే సంబంధాలు బలపడతాయి. అలాగే ఒక్కసారి నీ సాయి మందిరానికి కుటుంబంతో సమేతంగా వెళ్ళిరా బిడ్డ. అలా వెళ్ళి ఒక్కసారి నీ సాయిని దర్శించుకుని నువ్వు తిరిగి వచ్చేటప్పటికి నీ మనసులో ఉన్న భారాలు, భయాలు, ఆందోళనలు అన్నీ తగ్గిపోతాయి. కొత్త ఆలోచనలు, కొత్త ఉత్సాహం, కొత్త దిశ నీకు తేటగా కనిపిస్తాయి. నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. నీ జీవితంలో కొన్ని రోజులు ఉంటాయి, మనసు చెప్పకపోయినా మనసే గుర్తుంచుకుంటుంది బిడ్డ. ఈ రోజులు ఆ తరహాలోనే ఉంటాయి. నీ జీవితంలోని ఒక అధ్యాయం నెమ్మదిగా ముగిసిపోతుంది. పాత అధ్యాయం ముగిసిపోతుంది. అందులో ఉన్న బాధలు, ఆశలు, నిరాశలు ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. నువ్వు కొత్తగా పుట్టినట్లు ఒక భావన కలుగుతుంది. నువ్వు తెలుసుకోకుండానే ఒక కొత్త మార్గం తెరుచుకుంటుంది. నీ పాదాలు చూడని దిశలో నడవటం ప్రారంభిస్తాయి. ఈ కొత్త అధ్యాయంలో నీకు రావాల్సిన ఫలితాలు, నీ జీవితంలో రావాల్సిన వ్యక్తులు, జరగాల్సిన సంఘటనలు ఇవన్నీ కూడా కొత్త ప్రవాహంలో ప్రవేశిస్తాయి. ఒక్కొక్కటి నీ సాయి నీ జీవితంలోకి వచ్చేలా చేస్తాడు. ఈరోజు నువ్వు చేసే ఒక చిన్న మార్పు రాబోయే కాలంలో నీకు భారీ లాభం ఇస్తుంది బిడ్డ. అదృష్ట సంకేతం ఈ రోజుల్లో నీకు ఒక చిన్న సంకేతంగా కనిపిస్తుంది. అది ఒక మాట రూపంలో కావచ్చు, ఒక బహుమతి రూపంలో కావచ్చు, ఒక వ్యక్తి ఇచ్చే సూచన రూపంలో ఉండొచ్చు. ఈ చిన్న సంకేతం నువ్వు మొదట అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ కొద్దిసేపు తర్వాత అదే సంకేతం నీకు అదృష్టం తెచ్చే మూలం అవుతుంది. ఈ సంకేతం యాదృచ్ఛికం కాదు. ఇది నీ సాయి నీతో మాట్లాడుతున్న ఒక సందేశం. నీ సాయి నీతో ఉన్నాడు అని చెప్తున్నటువంటి ఒక సందేశం. నీ ప్రార్థనలు వినబడ్డాయి నాకు అని నీ సాయి చెప్తున్న ఒక సందేశం. నువ్వు ఆసక్తిగా గమనిస్తే నీకు ఎదురయ్యే అవకాశాలు రెట్టింపు అవుతాయి. సాయి నుంచి వచ్చే ప్రతి సందేశం మనిషి జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి బిడ్డ. అవి ఏం చెప్తాయో తెలుసా? నువ్వు వింటే నీ దారి మారిపోతుంది. ఈ రోజుల్లో అలాంటి సందేశం నీకు వస్తుంది. ఆ సందేశం నీ హృదయంలో ఒక తేలిక కలిగిస్తుంది. ఇన్నాళ్లుగా నువ్వు పడిన కష్టాలు వృధా కాలేదని, ఇప్పుడు వాటికి ఫలితం వచ్చే సమయం దగ్గరగా ఉందని సాయి నీతో చెప్తున్నట్టు భావిస్తావు. నీ మనసులో ఒక పదం వినిపించవచ్చు, ఒక ఆలోచన తట్టవచ్చు, ఒక ఆశ్చర్యకరమైన శాంతి నిన్ను చుట్టేస్తుంది. ఇది సాయి నీకు ఇస్తున్న నిశ్శబ్ద సందేశం బిడ్డ. ఈ సందేశంలో ఒక మాట దాగి ఉంటుంది. నువ్వు ముందుకు నడిచే మిగతాదంతా నేను చూసుకుంటాను. నీ ప్రయాణానికి నీ మార్గదర్శనం నేను అవుతాను. నీకు చెప్పకుండానే నీ కర్మను నీ వశం నీ కోసమే పని చేస్తున్న సమయం ఇది. రాబోయే నీ జీవితంలో మార్పులు యాదృచ్ఛికం కాదు. నువ్వు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ ప్రతిఫలం ఇప్పుడు నీ దారిలో నడుస్తోంది. ఇవి మాటలు మాత్రమే కాదు, నీ సాయి అద్భుతమైన పలుకులు బిడ్డ. జాగ్రత్త, నిర్లక్ష్యము వద్దు, ఎప్పుడు నీ తోడు నేనున్నాను అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సరాం.